అయ్యో మన ఇంట్లో ఒక్క మనిషికే ఆహారం ఉంది, పిల్లలు తిని పడుకున్నారండి, ఒక్క మనిషికి ఆహారం ఉంది, భార్యాభర్త ఇద్దరు అన్నం తినలేదు, అర్థమవుతుందా? మరి మూడో మనిషి కూడా వచ్చాడు, అప్పుడు ఆమె పరేషాన్ అవుతుంది. అప్పుడు ఆ సహాబా చెప్తాడు, ప్రవక్త గారి సహాబా చెప్తాడు, మన ఇద్దరం ఖాళీ ప్లేట్లు పెట్టుకుందాం, ఏదైతే ఆహారం ఉందో ఆహారం అతనికి వడ్డించు, అక్కడ దీపం పెడదాం, మనం కొద్దిగా ఇటుందాం, నేను చెప్పినప్పుడు అలాగా చేయని చెప్పి, అంటే నేను ఎక్కువ పొడిగించట్లేదు, ఇప్పటికే టైం చాలా అయింది కాబట్టి, ఆ అతిథికి ఆహారం వడ్డించారు. అర్థమవుతుందా? భార్యాభర్త అక్కడ తింటున్నట్టుగా ఉత్త పళ్ళ్యాలు ముందు పెట్టుకొని ఆ అతిథికి అంత ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అప్పుడు నిజంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ విషయం అర్థమైంది, అల్లా తెలియజేశాడు. అలాంటి కరువులో కూడా అతిథిని అగౌరవపరిచినటువంటి మన ధర్మం. అయ్యా లేదయ్యా పొరపాటున అన్నాడు, మా ఆయన నువ్వే మాకే లేదు నువ్వేడ దిగబడ్డావు, ఇప్పుడైతే అంతే అంటారు, మాకే లేదు నువ్వేడ దిగబడ్డావు, మా పిల్లగాళ్ళు దీన్ని పడుకున్నారు మాకిద్దరికి లేదు, అలా అనకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటకి ఎంత గౌరవించారు. అలాంటి కరువు పరిస్థితుల నుంచి మక్కాలో, సౌదీ అరేబియాలో, ఇవాళ మక్కాలో, మదీనాలో బంగారం గనులు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఎక్కడ చూసినా బంగారమే. ఇవాళ బంగారం రేట్ ఎంత ఉందండి? అక్కయ్యలో, చెల్లెమ్మలో, అక్కయ్యలో, చిన్న అందరూ అన్ని వరుసలో ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒకసారి చెప్పండి బంగారం రేట్ ఎంత ఉంది? మాకేం తెలుసు నీకే తెలుసు అంటారా? ఎంతుంది? ఇవాళ 1,43,000 తులం బంగారు. తులం అంటే ఎంత ఉంటుందయ్యా అంటే ఈ ఆఫించు కూడా ఉండదు, మొక్క ఆఫించు మొక్క అంతా 1,43,000. అలాంటి గింతంతే అంత రేటు ఉందంటే వాళ్ళకి గనులు ఇచ్చాడు. ఎవరిచ్చారు? అల్లా ఇచ్చాడు. ఆయల కరువు ఇవాళ ప్రపంచానికి బంగారం ఎగుమతి చేసేటటువంటి గొప్ప అదృష్టం. ఆయాల కరువు నీళ్ళే లేవు వాళ్ళకి. ఇవాళ ఎక్కడ దోమినా పెట్రోలే. పెట్రోల్ బావులు ఇచ్చాడు. అమెరికా ఇవాళ బాగుపడ్డది, మొత్తం అది అప్పుల పాలైపోయింది అంట, నాకైతే తెలియదు. ఒకప్పుడు ఇంత డాలర్ అడ్డం పెట్టుకొని ప్రపంచాన్ని గడగడలాడించే స్థాయికి ఎదిగింది అంటే మొత్తం సౌదీ అరబ్ అదృష్టంతోనే. బయటికి తీసే టెక్నాలజీ వాళ్ళది, గనులేమో వీళ్ళకి తీయటం రాదు. అర్థమవుతుందా? 20% వీళ్ళకి, 80% వాళ్ళకంట. అంత దోపిడీ చేసినా కానీ అది బాగుపడదేం లేదు, మొత్తం అప్పులేని అంట. ఇప్పుడు అర్థమవుతుందా? పెట్రోల్ బావులు ఇచ్చాడు. మేము పోయాము, మీరు కూడా అందరు దువా చేసుకోండి ఉమ్రా పోవాలని. అక్కడ పెట్రోల్ ఎంత తెలుసా? 4 రూపాయలు, 5 రూపాయలు, 3 రూపాయలు అనుకుంటా. ఫస్ట్ సారి నేను మా అమ్మతో పోయినప్పుడు 3 రూపాయలు, 4 రూపాయలే ఉంది. ఇది చూడండి, వాళ్ళ డబ్బుల్లో 3 రూపాయలు, 4 రూపాయలు లీటర్ పెట్రోల్. అలా రోడ్లు కానీ వాళ్ళ ఆహారం కానీ, ఇలా ప్రపంచంలో ఆయన అన్నం లేదు కదా, ఇవాళ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల ఆహారం అక్కడ దొరికింది. మాకేమిస్తాడు అని మీరు అడగటానికి ముందు నేను ఎంత స్వచ్ఛంగా ఉన్నాను, అడగకుండా కోట్లు పెట్టినా దొరకని కళ్ళు, కోట్లు పెట్టినా దొరకని మెదడు, కోట్లు పెట్టినా దొరకని గుండె, నా శరీర భాగాలు లక్షలు పెట్టినా దొరకనటువంటి కాళ్ళు లేకుండా పుట్టిస్తే నా పరిస్థితి ఏంది, చేతులు లేకుండా పుట్టిస్తే నా పరిస్థితి ఏంది, కళ్ళు లేకుండా పుట్టిస్తే నా పరిస్థితి ఏంది, పిచ్చోడుగా పుట్టిస్తే నా పరిస్థితి ఏందని చెప్పి నువ్వు ఆలోచించి ఇన్నిచ్చిన ఆ దైవానికి నా సర్వం అర్పితం అని చెప్పి నువ్వేమీ ఇవ్వకుండా నీ మనసును అర్పించి నీ తలని నేల ఆనిస్తే నిన్ను ఉన్నత స్థాయి గౌరవం ప్రసాదిస్తాను, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ప్రసాదిస్తాను అని చెప్పి దైవం మాటిచ్చి ఉన్నాడు, అల్లా మాటిచ్చి ఉన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందయా అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మరి ఆపద సమయంలో ఎలా బయటపడేస్తాడయా అంటే ప్రవక్తల స్టోరీలు చదవండి.